అర్జునుని కోరిక మేరకు భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో ఇరు సేనల మధ్యకు తీసుకువెళ్లి రథాన్ని ఆపుతారు. ఆపేటప్పుడు కౌరవ సేనల వైపు అర్జునుడు చూస్తాడు. చూసి అక్కడ తాత భీష్మాచార్యులు, గురు ద్రోణాచార్యులు, ఇట్లాగా అన్నదమ్ములు, మేనమామలు, మనుమలు, కుమారులు అందరూ ఉంటారు. ఉంటే వాళ్ళని అందరినీ చూసి ఇట్లాంటి వారిని నేను చంపాలా, నా రక్త సంబంధీకులను, ఇట్లాంటి రక్త కలంకితమైనటువంటి భోగభాగ్యాలను, నేను రాజ్యాన్ని అనుభవించాలా, అట్లాంటి పాపాన్ని నేను మూటగట్టుకోవాలా, అట్లాంటిది నాకు అవసరం లేదు, అట్లాంటి రాజ్యం వద్దు, నేను భిక్షమెత్తుకొనైనా కానీ జీవిస్తాను, కానీ ఇట్లాంటి రాజ్యం నేను పొందను అని చెప్పేసేసి రథం పైన స్థానువై కూలబడిపోతాడు. అప్పుడు పరమాత్ముడు అంటాడు, భగవద్గీత సారాంశాన్ని తెలియజేస్తాడు. ఒరే నాయనా అబ్బాయి, నీవు క్షత్రియపుత్రుడువు. క్షత్రియపుత్రుడు ధర్మం ఏంటి? ప్రజలకి అపచారం జరిగితే అక్కడ వారిని రక్షించటానికి అవతల వైపు రాజులను సంహరించి లేదా సంహరింపబడి నీవు అక్కడ యుద్ధంలో గెలిచినా గెలవకపోయినా మరణించినా కానీ వీరమరణమే పొందుతావు, ముక్తిని పొందుతావు, ఉత్తమగతిని పొందుతావు. కాబట్టి నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నీవు పాటించాలి. నీవు క్షత్రియ పుత్రుడివి, ప్రజలను రక్షించాలి, ధర్మాన్ని స్థాపించాలి. కాబట్టి నీవు వీరిని చంపేదేంటి? వాళ్ళు ఎప్పుడో మరణించారు నా చేతిలో. నీవు నిమిత్త మాత్రుడివే. నీవు యుద్ధం చేయి, కీర్తిని పొందుతావు, ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది, నీ వంశాన్ని కూడా రక్షిస్తుంది అని భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తాడు. అలాగే మనము కూడా ధర్మాన్ని కాపాడుదాము, ఆ ధర్మం మనల్ని రక్షిస్తే విధంగా భగవానుడు మనల్ని అనుగ్రహిస్తాడు. నమస్తే.